యాక్చువల్లీ ఇక్కడ యూపీఎస్సీ ఎగ్జామ్ ఫోకస్‌గా మనం ఆలోచిస్తే, సో ఫెయిల్యూర్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుందని, ఎక్కువ ఉంటుందని అనే ఫోకస్‌లో ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ డీమోటివేట్ అయ్యి నెగెటివ్ థాట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ డీమోటివేషన్ ఎందుకు వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, సో వాళ్ళు ఎప్పుడైతే మనం కంపేర్ చేసుకుంటాం, సో యాజ్ ఏ యాస్పిరెంట్ వాళ్ళు ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటారో వేరే వాళ్ళ మార్క్స్ కానీ ఇలా, సో కంపల్సరీ ఆటోమేటికలీ డీమోటివేట్ అవుతారు. సో ఈ డీమోటివేట్‌ని కిల్ చేయాలంటే, వాళ్ళకి మోటివేట్ చేయాలంటే ఇక్కడ ఓన్లీ వన్ థింగ్, కంపీట్. సో ఎప్పుడు కంపేర్ కాకుండా కంపీట్ చేసుకుంటే, వేరే వాళ్ళతో కంపీట్ చేసుకుంటే, ఈ ఎగ్జామ్ అనేది నాట్ ఓన్లీ స్టేట్ వైజ్, సో ఆల్ ఓవర్ ఇండియా వైజ్ మనకి లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ లాట్ ఆఫ్ సక్సెస్ పర్సంటేజ్ కూడా తగ్గుతూ వస్తుంది. సో ఇటువంటి వాటిలో వాళ్ళు సక్సెస్ కావాలంటే ఫస్ట్ స్టేజ్లోనైనా సో చాలా ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి. అందులోనూ డీమోటివేట్ అవ్వకుండా, సో ఎఫర్ట్స్ ఫుల్గా వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీ మోటివేట్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. యాజ్ ఏ ఫ్యాకల్టీ నేను నా సబ్జెక్ట్ పరంగా వాళ్ళకి వచ్చే మార్క్స్ రిలేటెడ్ కాకుండా వాళ్ళు మోటివేట్ అయ్యేలా, అంటే కంపిటెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి వాళ్ళకి. సో వాటి పరంగా వాళ్ళని ఫాలో అప్ చేస్తాను. సో ఇక్కడ స్టూడెంట్ ఎప్పుడు ఫోకస్ చేయాల్సింది రెగ్యులారిటీ, రివిజన్ అండ్ ఆల్సో కన్సిస్టెన్సీ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేస్తే కంపల్సరీ అవుతారు. ఈ 6 months మేము ఇచ్చేది, ఎంబీసీ అకాడమీ తరపున ఇచ్చేది అదేనండి.